తెలంగాణ భవన్లోనే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఉన్నారు. తెలంగాణ భవన్ బయట మోహరించారు పోలీసులు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. 3 రోజులుగా తెలంగాణ భవన్లోనే ఉంటున్నారు బాల్కసుమన్. భవన్ బయట టాస్క్ ఫోర్స్ పోలీసులు మోహరించారు. తెలంగాణ భవన్లోనే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఉన్నారు. తెలంగాణ భవన్ బయట పోలీసులు మోహరించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధులు రాధాకృష్ణ, సతీష్ లైవ్ లో అందించడానికి తెలంగాణ భవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ముందుగా సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, భవన్ లోపలే బాల్కసుమన్ ఉన్నారా? అక్కడ పోలీసులు మోహరించున్నారు తెలుస్తుంది. ఏంటి ప్రెజెంట్ అప్డేట్? ఎస్ ప్రియా, ఇదే తెలంగాణ భవన్ వేదికగా ఇక్కడ ఉన్నటువంటి హాల్లో, ఆ పెద్ద హాల్లో 26వ తేదీన బాల్కసుమన్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి సంబంధించినటువంటి సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు చాలా వివాదాస్పదమయ్యాయి. ఆయన చేసినటువంటి మిలిటెంట్ తరహా దాడులు చేయాలని, అదేవిధంగా రైలు పట్టాలను కోసివేయాలని చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత 27వ తేదీన ఉదయం ఇక్కడ తెలంగాణ భవన్లో చేసినటువంటి వ్యాఖ్యల మీద పోలీసులకు ఫిర్యాదులు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ నేతలు. దీంతో ఆయన అదే రోజు మీడియా సమావేశం నిర్వహించి తాను కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపేందుకు ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. అయితే అప్పటి నుంచే అరెస్ట్ అవుతారని వదంతులు వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ భవన్కే పరిమితమయ్యారు. ఇప్పుడు కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. గత 3 రోజులుగా తెలంగాణ భవన్లోనే బాల్కసుమన్ ఉన్నారు. అయితే తన దగ్గరికి ఎవరు కూడా, పోలీసులు కూడా ఎవరు వచ్చి నోటీసులు ఇవ్వలేదు. ఒకవేళ ఏదైనా చెప్తా నేను సహకరిస్తాను, తాను న్యాయపరంగా అన్ని సిద్ధంగా ఉన్నాను, తనకు ఏం చేసినా సరే సిద్ధంగా ఉన్నానని చెప్పి బాల్కసుమన్ చెప్తున్నాడు. ప్రస్తుతం ఇంకా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడుతూ, అంటే పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ పోలీసులు భవన్ చుట్టూ మోహరించినటువంటి నేపథ్యంలో ఆయన లోపలికి వచ్చి అరెస్ట్ చేస్తారు అని వార్తలు వస్తున్నటువంటి ఈ సమయంలో తాను దేనికైనా సిద్ధంగానే ఉన్నానని చెప్తున్నారు. మరికొద్దిసేపట్లో భవన్ బయట నుంచి బయటికి వచ్చి మీడియాతో కూడా మాట్లాడతాను, తన దగ్గరికి ఎవరు కూడా ఇప్పటివరకు పోలీసులు అప్రోచ్ అవ్వలేదు, అప్రోచ్ అయినా సరే తన అన్నిటికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి బాల్కసుమన్ చెప్తున్నారు. అయితే గత 3 రోజులుగా చూడొచ్చు, ఇక్కడే భవన్లో జరిగినటువంటి ఇష్యూ కాబట్టి ఇక్కడికి పోలీసులు వచ్చి పంచనామా చేస్తామని చెప్పారు నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి. అంటే ఎక్కడ జరిగింది, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ మాట్లాడారు, ఆ సమయంలో ఎవరెవరు ఆ సమావేశంలో ఉన్నారనేటువంటి పూర్తి విషయాలు వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొదటి రోజు అంటే 27వ తారీఖు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా అప్పుడు భవన్ సిబ్బంది కావచ్చు, మిగతా వాళ్ళు కార్యాలయానికి సంబంధించినటువంటి వాళ్ళు అందుబాటులో లేకపోవడంతో 28వ తేదీ రమ్మని చెప్పారు. కానీ 28, 29 రాలేదు. ఈ రోజు ఇక్కడికి పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ పోలీసులు మనం విజువల్స్లో చూస్తున్నటువంటి విధంగా తెలంగాణ భవన్ చుట్టూ మోహరించి ఉన్నారు. అయితే ఆ బాల్కసుమన్ మాత్రం ఖచ్చితంగా నేను అన్నిటికీ సహకరిస్తాను, లోపలికి వచ్చి ఇక్కడ గందరగోళం చేయడానికి లేదంటున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ భవన్కు సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్న దాని ప్రకారం ఇప్పటివరకు ఎవరు కూడా ఒక పార్టీ ఆఫీసు లోపలికి పోలీసులు వచ్చేటటువంటి అధికారం లేదు, ఎందుకు లోపలికి వస్తున్నారని మొన్న 28వ తారీఖు నాడు చెప్పినటువంటి విధంగానే భవన్ లోపలికి అయితే ఇప్పటివరకు పోలీసులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎవరు కూడా రాలేదు, భవన్ బయటే ఉన్నారు. అయితే ఏం జరగబోతుంది అనేది అయితే ఉత్కంఠగా ఉంది. మరికొద్దిసేపట్లో భవన్ బయటికి వస్తానని చెప్పి బాల్కసుమన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతున్నది అయితే భవన్ దగ్గర ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని ఉంది. ప్రియా.